తిరుమల లడ్డు ప్రసాదం కల్తీపై సిబిఐ దర్యాప్తు అనేక సందేహాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో దర్యాప్తు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతల ప్రలోభాలకు లొంగిపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబిఐని మేనేజ్ చేయడంలో బాగా ఆరితేరిన వైసీపీ నేతలు ఢిల్లీ లాబియింగ్ ద్వారా కేసు నుంచి బయటపడేలా సిబిఐ సహకారం పొందారా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై దర్యాప్తు చేసిన సిబిఐ మద్యం పాలసీ మార్పునకు కారణమైన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను నిందితుడిగా కుట్రదారుగా గుర్తించి అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ సీఎం గా ఉంటుండగానే అరెస్ట్ చేసి జైలుకు పంపింది. ఢిల్లీలో పాలసీని మార్చడం నేరంగా భావించిన సిబిఐ తిరుమలలో నెయ్యి సరఫరా పాలసీని మార్చి పవిత్రమైన శ్రీవారి లడ్డూని కల్తీ చేసిన పాపాత్ములను ఏ విధంగా వదిలేసిందో అర్థం కావడం లేదు. అక్కడ నేరాన్ని నిర్ధారించిన చట్టాలు ఇక్కడ నేరస్తులకు చుట్టాలయ్యారా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పవిత్రమైన శ్రీవారి మహాప్రసాదాన్ని అచ్చమైన గోవు నెయ్యితో తయారు చేయాల్సింది. కానీ నాటి టీటీడీ పాలకులైన వైసీపీ నేతలు కమిషన్ల కక్కుర్తితో రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని కొనుగోలు చేసి మహాపచారం చేశారు. ఈ వ్యవహారంలో టీటీడీలో ఉద్యోగులు, డైరీ నిర్వాహకులను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. కానీ అసలు సూత్రధారులు, కుట్రదారులను వదిలేశారు. ఎలా అంటే అచ్చంగా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు మాదిరిగానే అంటున్నారు. మాజీ సీఎం జగన్ బాబాయ్ వివేకాను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయాల్సిన దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ పిడికడి మంది ధర్నాలకు భయపడి తోక ముడిచినట్లే. కర్నూలులో రోజుల తరబడి సాగిన నాటి ఎపిసోడ్ సిబిఐ వైసీపీ తొత్తుగా పనిచేసిందనే దానికి ఉదాహరణగా నిలిచింది. సేమ్ ఇప్పుడు కూడా టీటీడీ పాపాత్ములను వదిలేయడానికి సిబిఐ సహకరిస్తున్నట్లే కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా చూస్తే తిరుమల లడ్డు ప్రసాదానికి సంబంధించి నెయ్యి సరఫరా టెండర్ల పాలసీని మార్చిన టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాల్సింది. కానీ సిబిఐ ఎవరి ఒత్తిళ్ల వల్లనో సుబ్బారెడ్డి పాత్రపై సగంలోనే దర్యాప్తును చాప చుట్టేసినట్లుందని అంటున్నారు. నెయ్యి పాలసీ మార్చిన నేరానికి అప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ ను బాధ్యుడిగా చూపి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన సిబిఐ తన బాధ్యతగా నాటి టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాలి కదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ ఈవో సింఘాల్ది తప్పైతే చైర్మన్ హోదాలో నెయ్యి కాంట్రాక్ట్ మారడానికి కారణమైన సుబ్బారెడ్డిది తప్పే కదా. కానీ సింఘాల్ పై వేటు వేసి సుబ్బారెడ్డికి ఎందుకు రక్షణ కల్పిస్తున్నారు? దీని వెనక చక్రం తిప్పుతున్న సిబిఐ పెద్దలెవరు అన్నదే $1 మిలియన్ ప్రశ్న.